హాయ్ అండి. అరటికాయలు బజ్జీ వేస్తున్నాను. నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. అరటికాయల పైనున్న పీల్ తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. రౌండ్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. వీటిని పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని అందులో ఒక చిన్న గిన్నె దాకా శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలండి. అలాగే ఒక పావు స్పూన్ కారం, ఒక పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా వంట సోడా, కొద్దిగా వాము వేసుకోవాలండి. వీటన్నిటిని వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని ఈ శనగపిండిలో డిప్ చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వీటిని అటు ఇటు తిప్పుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బజ్జీని ఉడికించుకోవాలండి. వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. నేను వీటిని కొద్దిగా కొత్తిమీర, ఆనియన్స్, వేరుశనగ గుళ్ళు వేసి కొంచెం కారం చల్లి నిమ్మరసంతో సర్వ్ చేశానండి. ఇలా కట్ చేసుకుని తింటే బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయండి. నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.